నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్‌కి పసుపు భారీగా వస్తున్న పరిస్థితి నెలకొంది. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్‌లో గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది పసుపు ధరలు ఎలా ఉన్నాయి? ఇప్పటికే భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో పసుపు దిగుబడి తగ్గిందని చెప్పి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. మరోవైపు రైతుకు పసుపు ఎన్ని క్వింటాలు పంట దిగుబడి వస్తుంది, దాంతోపాటు మార్కెట్లో ధరలు ఎలా ఉన్నాయనే అంశానికి సంబంధించి వ్యవసాయ మార్కెట్ కమిటీకి సంబంధించిన అధికారులు, రైతులు ఉన్నారు. మొత్తంగా చూసుకోవచ్చు, నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్కు గత ఏడాది అయితే 7 లక్షల క్వింటాల పసుపు వచ్చిన పరిస్థితులు ఉన్నాయి. ఈ ఏడాది ఎన్నిత వరకు వచ్చే అవకాశాలు ఉన్నాయనే అంశానికి సంబంధించి వ్యవసాయ మార్కెట్కి సంబంధించిన అధికారులు అయితే ఉన్నారు. దాంతోపాటు రైతు కూడా ఉన్నాడు. ఇక్కడ ప్రధానంగా రైతుని అడిగి తెలుసుకుందాం. మొత్తంగా చూడొచ్చు, మీది ఏ గ్రామము, అసలు ఏం తెచ్చారు, ఎంత పసుపు తెచ్చినావు? మాది అరుగులు విలేజ్, మాది జక్రంపల్లి మండల్. నా పేరు రాజారెడ్డి. ఒక ఎకరం పసుపు దప్పితే అంటే అధిక వర్షాలు పడడం వల్ల పసుపు రోగం పడి దిగుబడి తక్కువ వచ్చింది. గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరము ఒక 5-6 క్వింటాలు తక్కువ వచ్చింది నాకు. గతంలో 25 క్వింటాల దాకా వస్తుండే ఎకరానికి, ఇప్పుడు 18 క్వింటాల దాకా వచ్చింది. కాకపోతే మా రైతులకు సంతోషకర విషయం ఏంటంటే, ఈ మార్కెట్ యార్డ్లో రేటు ఉండడం వల్ల గత సంవత్సరము ఇదే టైంలో ఈ 2వ నెలలో 8 నుంచి 10,000 మధ్యలో పోయింది. ఇప్పుడు మాకు 12 నుంచి 14,000 దాకా అవుతున్నది. అంటే మాకు ఇలా రేటు ఎక్కువ ఉండడం వల్ల రైతుకు పంట దిగుబడి రాకుండా కానీ రేటు ఉండడం వల్ల కలిసి వచ్చినట్లు అయిపోయింది నాకు. అంతేగాని కానీ అధిక వర్షాల వల్ల ఈ సంవత్సరము పంట 7 క్వింటాలు తక్కువనే వెళ్ళింది మాకు. వ్యవసాయ మార్కెట్కి సంబంధించిన అధికారులు చెప్పండి మేడం, ఈ నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్కి ప్రతి సంవత్సరం ఎన్ని క్వింటాల పసుపు వస్తుంది? ఈ సంవత్సరం ఎంత వచ్చే అవకాశం లేదు? ధరలు ఎలా ఉన్నాయి? మనకి పోయిన సంవత్సరం వచ్చేసి మనకు 7 లక్షల క్వింటాళ్ళు పసుపు వచ్చిందండి. రేట్స్ వచ్చేసి కొంచెం అంటే నామినల్గానే ఉన్నాయి. 11,000 12,000 మోడల్ ప్రైస్ ఉండింది లాస్ట్ ఇయర్. హైయెస్ట్ ప్రైస్ వచ్చేసి మ్యాక్సిమం ప్రైస్ వచ్చేసి 13,000 అట్లా వచ్చింది. ఈసారి మనము 7 లక్షల క్వింటాలు ఎక్స్పెక్ట్ చేసినా కానీ మనకు లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ అక్టోబర్ మాసంలో కురిసిన వర్షాల వల్ల కొంచెం పంట దెబ్బతిన్నది. 30% డ్యామేజ్ అనేసి చెప్పడం జరిగింది మాకు కన్సర్న్డ్ అథారిటీస్ ఆఫీసర్స్. దాని ప్రకారం మాకు ఇప్పుడు అప్రాక్సిమేట్గా 1,50,000 క్వింటాలు వచ్చింది ఈ సంవత్సరానికి. రేట్స్ వచ్చేసి మోడల్ ప్రైస్ 13,000 ఉంది, హైయెస్ట్ వచ్చేసి 15,000 ఉందండి. అంటే ఇప్పుడు పసుపుకు మార్కెట్లో ధరలు అయితే ఉన్నాయని చెప్పి రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కానీ గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది పసుపుకు దిగుబడి తగ్గింది, అదేవిధంగా విస్తీర్ణం కూడా తగ్గిన పరిస్థితి. అందుకే ధరలు అధికంగా వస్తున్నాయని చెప్పి రైతులు చెప్తారు. విస్తీర్ణం తగ్గలేదు సార్, ఈల్డ్ అంటే ప్రొడక్షన్ ఏరియా అట్లాగే ఉంది, ఇంకా కొంచెం పెరిగింది. కాకపోతే మొన్న అన్ఎక్స్పెక్టెడ్ రెయిన్స్ వల్ల కొంచెం డ్యామేజ్ అయింది. సో మనము ప్రతి ఏకర్కి అంటే పర్ ఏకర్ 22 to 25 క్వింటాల్స్ వస్తుంది. కానీ ఇప్పుడు కురిసిన వర్షాల వల్ల వాళ్ళు 15 to 18 క్వింటాల్సే పర్ ఏకర్ వస్తుంది అని చెప్పడం జరిగింది. దాని ప్రకారం వేసుకుంటే మనకు దిగుబడి తగ్గినట్టే సార్. మార్కెట్లో పసుపు ఇంకా ఈ సంవత్సరం ఎప్పటి వరకు ఏ నెల వరకు వచ్చే అవకాశం? మే వరకు అంటే ఏప్రిల్ వరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మేము, ఎండ్ ఆఫ్ ఏప్రిల్. గత ఏడాది ఎప్పుడు దాకా? గత ఏడాది కూడా అంటే మిడ్ ఆఫ్ మే వరకు వచ్చింది పోయిన సంవత్సరం. ఇక్కడ మరో రైతుని అడుగుదాం. మీది ఏ ఊరు, అసలు ఈ పసుపు ఎలా ఉంది, ఎంత దిగుబడి వస్తుంది, అసలు ఏంది పరిస్థితి పసుపు? నమస్తే సార్, నా పేరు వినోద్, తొర్లికొండ గ్రామం సార్ మాది. గత కొన్ని సంవత్సరాలుగా రైతులు రేటు తక్కువగా ఉందని చెప్పేసి విస్తీర్ణాన్ని చాలా వరకు తగ్గించారు. మొన్న లాస్ట్ టైము కొంచెం రేట్ వస్తుందని చెప్పేసి విస్తీర్ణం పెంచే ప్రయత్నం చేసినాము, కానీ అధిక వర్షాల వల్ల దిగుబడి చాలా మటుకు తగ్గింది. అలాగే పసుపు కూడా ఇంతకుముందు 25 డబ్బాలు ఉడకబెడితే 25-26 సంచులు అయ్యేది. ఇప్పుడు క్వాలిటీ కొంచెం డౌన్ అయింది. ఎందుకనంటే పసుపు దొడ్డుగా కాకపోవడం, అధిక వర్షాల వల్ల మనకు తక్కువ క్వింటాలు కావడం జరిగింది. అలాగే రేటు కూడా కొంచెం ఆశాజనకంగా ఉండడం వల్ల నేను లాస్ట్ టైము 8,000 నుంచి 9,000 మధ్యలో అమ్మిన. ఈసారి 14,090 చాలా మంచి రేటు. అలాగే మంచిగా ఎండబెట్టి తీసుకొస్తే మంచి రేట్ వస్తుంది. అలాగే రైతులు కూడా ఎండబెట్టి తీసుకురావడం వల్లనే మనకు మంచి రేట్ వచ్చే అవకాశం ఉంది. మెత్తడి తీసుకొస్తే రేటు కొంచెం తగ్గుతుంది. కానీ లాస్ట్ ఇయర్ కంటే ఈసారి పర్వాలేదు, ఒక 3-4 వేల డిఫరెంట్ బాగానే ఉంది, పర్లేదు సార్.
ఈసారి ధరలు అధికంగా ఉన్నాయి, వచ్చే ఏడాది పసుపు ఇంకా ఎక్కువ వేస్తావా? ఖచ్చితంగా చేస్తాం సార్. ఈ రకంగా మినిమం ఒక 15,000 పైన అట్లా ఉంటే ఖచ్చితంగా ఎకరం వేసేది ఎకరంన్నర 2 ఎకరాల దాకా విస్తీర్ణం పెంచడానికి ఖచ్చితంగా అవకాశం ఉంది. ఈసారి ఎంత వేస్తావు? ఈసారి ఎకరం 5 ఈసాలు వేసిన సార్. వచ్చేసారి రెండు వేస్తావా? 2 వేస్తా సార్. చూసుకోవచ్చు నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్లో పసుపుకు ధరలు ఆశాజనకంగా ఉన్నాయి. ఇది పసుపు గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 3-4 వేల రూపాయలు అధికంగా ఉన్నాయని చెప్పి రైతులు కూడా చెప్తున్నారు. వ్యవసాయ మార్కెట్ అధికారులు అంచనా ప్రకారం గత ఏడాది 7 లక్షల క్వింటాల పసుపు వచ్చింది. ఈసారి భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో ఈసారి దిగుబడి అయితే తగ్గింది. దానివల్ల నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్కు పసుపు సుమారు 5 లక్షల క్వింటాల వరకు వచ్చే అవకాశాలు ఉన్నట్లు చెప్తున్నారు వ్యవసాయ మార్కెట్ అధికారులు. ఏదేమైనప్పటికీ గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 4,000 రూపాయల ధర ఉంది. 14,000 వరకు కూడా పసుపు ధరలు పలకడం వల్ల మేము సంతోషం వ్యక్తం చేస్తున్నామని రైతులు అయితే చెప్తున్నారు. వచ్చే సంవత్సరం కూడా మరింత విస్తీర్ణం పెరిగే అవకాశం లేదు. ఎందుకంటే ధరలు ఇలాగనే ఉంటే పసుపు విస్తీర్ణం పెంచే అవకాశాలు ఉంటాయని చెప్పి రైతులు అయితే చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్లో పసుపు ధరలు ఆశాజనకంగా ఉన్నాయి. రైతులందరికీ కూడా ఇదే ధర ఉంటే ఎలాంటి ఇబ్బందులు లేవు. పసుపును ఎండబెట్టి తీసుకొస్తే మరింత ధరలు వస్తాయని చెప్పి రైతులు చెప్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ పరిస్థితి. సజింతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.